హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు మా స్టైల్లో ఆనియన్ పకోడీ అండి. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. సో 4 పెద్ద ఉల్లిపాయలు చీలికలుగా కోసేసుకున్నామండి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం వాము, దానికి కావాల్సిన సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, బియ్యపిండి కూడా తీసుకున్నామండి. ఇదిగోండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నామండి. దానికి 2 స్పూన్స్ బియ్యపిండి తీసుకుంటే సరిపోద్దండి. కనిపిస్తుంది కదండి. సో ముందు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందామండి. సో ఉల్లిపాయలు అనేది చీలికలుగా కట్ చేసుకున్నామండి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నామండి. 2 స్పూన్స్ బియ్యపిండి అండి. కరివేపాకను, పచ్చిమిరపకాయ కలుపుకుందామండి. కొంచెం కారం వేసుకున్నామండి. కొంచెం పసుపు, వామండి 1/2 స్పూను. సో ఇప్పుడు మొత్తం అంతా కలుపుకుందామండి. పిండి తడి పొడిగా కలుపుకుంటున్నామండి. తడి పొడి కలుపుకుంటే రుచిగా ఉంటుందండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి, సరిపడా చూసుకుందాము. కలిపేసి అనుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకుందాము. కడాయిలో నూనె బాగా వేడెక్కితే పకోడీ అనేది తొందరగా అయిపోద్దండి. కలుపుకున్నామండి. చక్కగా పొడిగానే ఉందండి. కొంచెం మరీ అంత గట్టిగా లేదు, అంత పల్చగా జారుడుగా కూడా లేదు. మీడియంగానే కలుపుకున్నామండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకొని సరే ఇప్పుడు చూద్దామండి. ఇవన్నీ పొడిగా వేగుతున్నాయండి.
సో బాగా ఎగిపోయిందండి, తీసేద్దాము ప్లేట్లోకి. వాయి వేసుకుందామండి, వాయి వేసుకుందామండి. చిన్న కళాయి తీసుకుని ఉంటే అంతగా కనిపించట్లేదండి, అందుకే పెద్ద కళాయి తీసుకున్నాం మేము, కొంచెం క్లారిటీ కనిపిస్తుందని. తిక్కుందామండి. బీపిండి వేసాం కదండి, కరకరలాడుతున్నాయి. ఎక్కువ బీపీ యూజ్ చేయము, ఈసారి కొత్తగా ట్రై చేసామండి బీపిండితో. ఇలా యమ్మీగా వచ్చినాయి పకోడీలు. ఇంకో వాయి చేస్తున్నామండి. లాస్ట్ అండి, ఇంకొంచెం పిండి ఉంది, అది కూడా వేసేసుకుందాము. ఓకే, అయిపోయిందండి. లాస్ట్ వాయి అండి, ఇది కూడా ఒకసారి చూసుకుందామండి. చూసారండి తీసిన ఎలా ఉన్నాయో, మంచి కలర్ఫుల్గా ఎమ్మీగా. సో లాస్ట్ వాయి అండి, ఇది కూడా అయిపోయింది. సో తీసేసుకుందాం, ప్లేట్లోకి తోడేసుకుందాము. ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్ కూడా. సో చూసారండి,
ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ పకోడీ, ఉల్లిపాయ పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. అంటే చికెన్ పకోడీ అంటే అది ఇంకో వీడియోతో వస్తామండి. చూడండి ఎంత అందంగా కలర్ఫుల్గా ఉందండి. ఆనియన్స్ బాగా స్లైసెస్ కోసేసుకున్నామండి. సో దాంట్లో శనగపిండితో పాటు కొంచెం 2 స్పూన్స్ బియ్య పిండి వేసుకోవడం వల్ల కరకరలాడుతూ ఉన్నాయండి. చూసారండి ఎంత ఎమ్మీగా ఉందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దండి. మరో వీడియోతో కలుస్తామండి. అంతవరకు ఉంటామండి. బాయ్ అండి.